మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మహంకాళి దేవాలయం ఉత్సవంలో భాగంగా పట్టణంలోని రామాయంపేటలో గల మహంకాళి దేవత మందిరంలో ఏకాదశ రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకం జరగగా భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులు అమ్మవారికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకొని పరవశించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా రామాయంపేట పట్టణంలోని మహంకాళి దేవాలయంలో బోనాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కూడా సమృద్ధిగా కురవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ రామాయంపేట పట్టణం అంతా అమ్మవార్లకు బోనాలను మరి విరివిగా అందరూ కూడా సమర్పించి మరి రామాయంపేట రక్షణకు అందరూ కట్టుబడి ఉన్నారు. కాబట్టి మరి వారందరూ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం బోనాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించి మరి ఒక నెల రోజుల పాటు మంచి కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి అదే కోవలో మొన్ననే మరి కొత్తగా మహంకాళి టెంపుల్ కూడా మరి పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా చక్కగా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి బ్రహ్మాండంగా మరి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ టెంపుల్కు మరి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకారంతో మరి మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.